Good morning, all of you. Good morning, sir. So now I would like to introduce you our senior student, Mr. Shravan Kumar. మీ అందరికీ తెలుసు 2 days బ్యాక్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కీ ఆన్లైన్లో పెట్టారు కదా. ఆన్లైన్ కీలో 120 మార్క్స్ సాధించి ఇన్స్టిట్యూట్ టాపర్గా నిలిచాడు. సో ఈరోజు క్వాలిఫై కావడానికే చాలా మంది తంటాలు పడుతున్న ఈ రోజులలో 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకుని సీరియస్ గా ప్రిపేర్ అయ్యాడు మన శ్రవణ్. 120 మార్క్స్ ను స్కోర్ చేశాడు. అన్బిలీవబుల్ స్కోర్. వాస్తవంగా ఎట్లా కష్టపడ్డాడు, ఆయన నేపథ్యం ఏంది, ఒకసారి శ్రవణ్ మాటలో మనం విందాని. శ్రవణ్. నా పేరు శ్రవణ్, జనగాం డిస్టిక్, తిరుపురం గ్రామం. నేను ఎస్ఎస్జిడికి లాస్ట్ ఇయర్ కూడా ప్రిపేర్ అయ్యాను. లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వెళ్ళింది, ఈసారి సీరియస్గా ప్రిపేర్ అయ్యాను. రోజుకి 10 గంటల దాకా చదివాను, అందుకే 120. ఓకే, క్లాప్స్. జనగాం జిల్లా నుంచి వచ్చాడు. మరి వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు పేరెంట్స్? వ్యవసాయం. మీలాగానే విలేజ్ వ్యవసాయాధారిత కుటుంబము. 2022 సంవత్సరంలో కూడా లాస్ట్ నోటిఫికేషన్ లో ఎస్ఎస్జిడి క్వాలిఫై అయ్యాడు, కానీ గ్రౌండ్ లో లాస్ అయ్యాడు. గ్రౌండ్ క్వాలిఫై కాలేకపోయినాడు. సో ఈ సంవత్సరం కసిగా ప్రిపేర్ అయినాడు. ఎన్ని గంటలు చదివినా చెప్తున్నాడు? 10 గంటలు. సాధ్యమేనా? అఫ్ కోర్స్ ఇట్ ఇస్ పాసిబుల్. ఎందుకంటే లాస్ట్ సారి పొడగొట్టుకున్నాడు, ఈసారి సాధించాలనేటువంటి ఉద్దేశంతో కొద్దీ సీరియస్ గా చదివినాడు. 10 గంటలు 12 గంటలు చదవడం అనేది కష్టమే, కానీ మన గోల్ క్లియర్ గా ఉన్నప్పుడు, వెన్ యూఆర్ వెరీ సీరియస్ గా ఉన్నప్పుడు 100% గంటల పాటు మనం కష్టపడతాం. లాస్ట్ నోటిఫికేషన్ చూసాం, 75 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టారు మన దగ్గర. అదే కాకుండా ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో 70 పైన సుమారుగా 35-36 మంది ఉన్నారు. 70 పైన మార్కులు కొట్టినారు. వీళ్ళ దినచర్య ఏంటో తెలుసా? పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ గా కూర్చోవడం, లైబ్రరీలో కూర్చోవడం, చదవడం. లంచ్కి వస్తారు, లంచ్ అయిపోయిన తర్వాత నో రెస్ట్, పడుకోవడం లేదు, మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, 7 గంటల వరకు రావడం, 7 నుంచి డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళడం, 11-12 దాకా చదవడం. ఇలా డైలీ 10 to 12 అవర్స్ చదివినారు కాబట్టి వాళ్ళ డ్రీమ్ జాబ్, వాళ్ళ గోల్ ఒకటే, జాబ్ సంపాదించడం. లాస్ట్ సారి గ్రౌండ్ లో మనోడు పొడగొట్టుకున్నాడు. ఈసారి గ్రౌండ్ ఏం చేశాడో తెలుసా? ఖచ్చితంగా మంచి మార్క్ వస్తుందని తెలుసు కాబట్టి 1 month బ్యాక్ నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. మీరు చూస్తున్నారు కదా, 1 month బ్యాక్ నుంచే. ఈయన వచ్చినప్పుడు ఎన్ని కిలోలు ఉండే నీ వెయిట్? 90 కిలోల బరువుతో వచ్చిండు. కానీ ఇవాళ వెయిట్ ఎంత? 83. 83 ఇక తగ్గుతాడు. 74-75 ఉండాలా ఈయన హైట్ తగ్గట్టుగా. ఖచ్చితంగా వెయిట్ కూడా లాస్ అవుతాడు, ఎందుకంటే ఇంకా ఈవెంట్స్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు కదా ఎలా కష్టపడుతున్నాడు, ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది మీ కళ్ళ ముందే చూస్తున్నారు మీరు. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా గ్రౌండ్ కూడా కొడతాడు, విజయం సాధిస్తాడు. ఖచ్చితంగా 120 మార్కులకు సిఐఎస్ఎఫ్ వస్తుంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జాబు 100% కొడతాడు. మీ కళ్ళ ముందే మీరు చూస్తున్నారు. మరి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ రోజు హార్డ్ వర్క్ యొక్క ఫలితాన్ని ఆయన కళ్ళారా చూసినాడు, మీరు కూడా చూస్తున్నారు. 120 మార్కులు స్కోర్ చేయడం అవుట్ ఆఫ్ 160 అంటే ఇంపాసిబుల్ వాస్తవం. కానీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్, పేరెంట్స్ జనగామ జిల్లాలో ఒక మారుమూల గ్రామం తిరుపురం, జనగామ జిల్లాలో మారుమూల గ్రామం నుంచి వచ్చినాడు. మరి తల్లిదండ్రుల కళ, ఈయన కళ సాకారం చేసుకోబోతున్నాడు. మరి నీ సంగతి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? మరి నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు, ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? ఈరోజు మనము పాస్ కావడం కోసం కష్టపడద్దు, మనం టాప్లో రావడానికి కోసం కష్టపడాలి. 10 గంటలు 12 గంటలు కుర్చీకి అతికిపోయి చదవడం అంటే నాటే ఈజీ, అంత ఈజీ కాదు. కానీ ఒకసారి నువ్వు చదవడం ప్రారంభించినావంటే ఇక నువ్వు గంటల పాటు కుస్తీ పడుతుంటావు. ముఖ్యంగా ఎస్ఎస్జిడి జాబ్ లో అర్థమెటిక్ రీజనింగ్, ఈయన రోజు సుమారుగా 4-5 గంటల పాటు అర్థమెటిక్ రీజనింగ్ పైననే టైం స్పెండ్ చేసేవాడు. డైలీ టెస్ట్ రాశాడు, గ్రాండ్ టెస్ట్ రాసినాడు. టెస్టులు రాయడం వల్ల ఏమైపోతుంది? అసలు సబ్జెక్ట్ ఏమొచ్చు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ వీక్ ఉందో తెలుస్తుందా లేదా? ఎక్కడ వీక్ ఉందో తెలిస్తే ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం ప్రణాళికలు చేసుకుంటాం. సో మీకు కూడా టెస్టులు పెడుతున్నాం డైలీ. గ్రాండ్ టెస్టులు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఆల్రెడీ 8 గ్రాండ్ టెస్టులు పెట్టుకున్నాం మనం, ఇంకా 42 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఎవ్రీ డే గ్రాండ్ టెస్ట్, 1 లేదా 2 గ్రాండ్ టెస్టులు పెట్టుకుంటాం. దీంతో మీరేం చేయాలి? మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి, టెస్ట్ బై టెస్ట్ ని మార్క్స్ ఇంప్రూవ్ కావాలి. ఇంప్రూవ్ అయితే ఏమన్నట్టు
యు ఆర్ నాట్ దట్ మచ్ సీరియస్ గా నువ్వు ప్రిపేర్ అవుతలేవు అన్నట్టు, అర్థమవుతుందా? సో కాబట్టి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ఇంకా ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి ఆయనకి? గ్రౌండ్కి వచ్చినాడు, గ్రౌండ్ లో వెళ్తున్నాడు, 113 మార్కులు వచ్చినాయి. ఆయన స్టోరీ రేపు ఇందని, ఆయనది కూడా వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎందుకు వీళ్ళని మీ ముందు పెట్టి మాట్లాడిస్తున్నాం అంటే వీళ్ళని మీరు రోల్ మోడల్ గా తీసుకోవాలి, వీళ్ళని మీరు ఇన్స్పిరేషనల్ గా తీసుకోవాలి. ఈరోజు శ్రవణ్ సాధించినాడు, 90% మార్క్స్ సాధించినాడు, మరి నీకెందుకు సాధ్యం కాదు? అవుతుందా కాదా? ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు శ్రవణ్, ఇట్ ఈస్ పాసిబుల్ టు విష్ణు, అంతేనా? ఇట్స్ పాసిబుల్ టు మల్లికార్జున్, ఇట్స్ పాసిబుల్ టు వేణు, ఇట్స్ పాసిబుల్ టు ఎవ్రీవన్. సో కాబట్టి ఆయన సాధించినటువంటి విజయం మీరు కూడా సాధించాలని మేము కోరుకుంటున్నాం. మీరు క్లాసులో ఉన్న 80 మంది 100% క్వాలిఫై కావాలి. సక్సెస్ కి సూత్రం ఒక్కటే, హార్డ్ వర్క్. సక్సెస్ కి ఫార్ములా ఒకటే, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే కష్టపడి చదువుకోవడం అంతే. ఇక రాయడం, ఎగ్జామ్ రాయడం, ప్రిపేర్ కావడం, రాని విషయాలు తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని అందరితో షేర్ చేసుకోవడం, నీకు వస్తే నీ దోస్తులు చెప్పడం, దాని ద్వారా నువ్వు సబ్జెక్టులు ఇంకా ఇంప్రూవ్ అవుతావు. ఖాళీ టైంలో మీ రూమ్ లో ఉన్న వాళ్ళు ఒకరికొకరు క్వశ్చన్స్ అడుక్కోండి. ఈరోజు ఎగ్జామ్ రాసిన క్వశ్చన్స్ అడుక్కోండి, జీకే క్వశ్చన్స్. వాడు చెప్పకపోతే వాడికి అర్థమవుతుంది, అరే నేను వీక్ ఉన్నా అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, ఇంకా ఇంకొద్దిగా కష్టపడతాడు. సో కాబట్టి 2022 లాస్ట్ నోటిఫికేషన్ లో ఫెయిల్ అయినాడు, బట్ దిస్ ఇయర్ 2024 ఫలితాల్లో పాస్ అయినాడు, సక్సెస్ అయినాడు. నేను గ్రౌండ్ క్వాలిఫై కాలేదు, నాకు ఓవర్ వెయిట్ ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫై కాలేదు, డిసప్పాయింట్ కాలే, దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. ఖచ్చితంగా SSGD జాబ్ కొట్టాలని ఒక కసితోని కష్టపడినాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు. 120 మార్క్స్ ను సాధించి మన ఇన్స్టిట్యూట్ టాపర్ మిస్టర్ శ్రవణ్, కంగ్రాచులేషన్స్. కాబట్టి హీఈస్ ఇన్స్పిరేషనల్ టు అస్, మీ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషనల్. కాబట్టి మీరు కూడా నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, చదవండి. 100% మీ డ్రీమ్ జాబ్ ఇండియన్ ఆర్మీయా, రైల్వే ప్రొడక్షనా, SSGDయా ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. ఈ 2024 చాలా కీలకం. ఏప్రిల్ 15వ తారీఖు రోజు మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ రాబోతోంది. మళ్ళీ ఆగస్టులో SSGD నోటిఫికేషన్ రాబోతుంది. 2024 నిరుద్యోగుల్లో చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఈ సంవత్సరం మీరు కష్టపడితే నెక్స్ట్ ఇయర్ మీరు జాబులో ఉంటారు, డ్యూటీలో ఉంటారు. సో కాబట్టి పుస్తకాలతో కుస్తీ పట్టండి. ఫోన్లు లేవు కదా, అందరి ఫోన్లు లాగేసుకున్నాం, తీసుకున్నాం. ఫోన్లో మైండ్ పెట్టకండి, ఇక పుస్తకాల్లోనే తలకాయ పెట్టండి. నీ మైండ్ అంతా నీ సబ్జెక్ట్ పైననే తిరుగుతూ ఉండాలి, అర్థమవుతుందా? సో కాబట్టి మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కూడా రిజల్ట్ అనేది చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ సంతోషం వేరే ఉంటుంది. కాబట్టి ఈ సంతోషం మీతో పంచుకుంటున్నాడు. రేపు మీ సంతోషాన్ని రాబోయే బ్యాచెస్ తో, రాబోయే జనరేషన్ తోని పంచుకోవాలి అంటే మీరు కూడా ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ పెట్టుకోండి. పొద్దున 5 to 7:30 స్టడీ అవర్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చి సీరియస్ గా చదవడం ప్రారంభం చేయండి, అర్థమవుతుందా? సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇక్కడికి వచ్చి పుస్తకం బట్టి మీరు నిద్రపోతే లాస్ అయ్యేది మీరే. మీరు చూస్తున్నారు ఎవడో నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా గమనిస్తున్నాం మనం. ప్లస్ క్లాస్ టైంలో క్లాస్ ఉండాలి. నా ఈవినింగ్ 4 to 6, 6:30 స్టడీ అవర్ ఉంది. ఆ స్టడీ అవర్లో ఈరోజు చెప్పేది మీరు చదువుకోవాలి. నైట్ 8:30 to 11 ఎగ్జామ్ విత్ స్టడీ అవర్ పెడుతున్నాం. ఎగ్జామ్ లో ఏదైతే పాయింట్స్ వచ్చినాయో అవన్నిటిని ఆ రోజే బట్టేయాలి, చదివేయాలి, నమిలి మింగేయాలి, అంతే. సో ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి 120 మార్క్స్ స్కోర్ చేసినాడు. కాబట్టి నీ స్కోర్ ఎంత, నీ గోల్ ఎంత, నీ టార్గెట్ ఎంత, నువ్వు ఎంత మార్క్స్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నావు. సో ఎన్ని ఎక్కువ మార్కులు అంటే అంత ఎక్కువ కష్టపడాలి. ఎంత ఎక్కువ కష్టపడితే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి, అంతే. సో కాబట్టి ఈయనలాగా మీరు కూడా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రవణ్. సో ఈరోజు వీళ్ళ ఊర్లో ఈయన రోల్ మోడల్, అర్థమవుతుందా? ఈ రేపు ఈయన రోల్ మోడల్ గా పెట్టుకొని కొంతమంది యూత్ వస్తారు. మన 2022 బ్యాచ్ లో వెలగనూరు నుంచి శ్రవణ్ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఒక్కడు శ్రవణ్ జాబ్ కొట్టిండు. ఆయన చూసి కొద్దిమంది నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయినారు. నెక్స్ట్ ఇయర్ ఎవరెవరు కొట్టినారు? లక్ష్మణ్ జాబ్ కొట్టిండు, ప్రణయ్ జాబ్ కొట్టిండు, అనిల్ జాబ్ కొట్టిండు, నంబాల నుంచి రాకేష్ జాబ్ కొట్టిండు. వాళ్ళని చూసి ఒక 10-15 మంది యూత్ ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి సో వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ శ్రవణ్. ఓకే, ఏ శ్రవణ్? ఆ శ్రవణ్. వీళ్ళందరికీ వీళ్ళ విలేజ్ లో అందరికి ఇన్స్పిరేషన్ ఈ శ్రవణ్. శ్రవణ్ అనే పేరు మనకు చాలా కలిసి వచ్చింది, అర్థమవుతుందా? కాబట్టి శ్రవణ్లను మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా గోల్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కట్ చేయి.